సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్. నేను మధ్యాహ్నం చెప్తా అనుకున్నా కానీ సో క్లియర్ గా. సో యూ హ్యావ్ కంప్లీటెడ్ ద మోస్ట్ ఆఫ్ 80% ఆఫ్ ద కోర్స్ అండ్ యూ హ్యావ్ సెలెక్టెడ్ ఫర్ ద స్టైపెండ్ బేస్డ్ ఇంటర్న్షిప్. First of all, congratulations. Okay. So my question is, did you expect it? అంటే వీళ్ళు టాపిక్ తెలుసుకోవాలి. ఓకే. సో నా క్వశ్చన్ ఏంటంటే ఎక్స్పెక్టెడ్ ఇన్ ద సెన్స్ మీరు చదువుతున్నారు. ఓకే. సో యాజ్ వి ప్రామిస్డ్, కొంతమంది ఎలా ఉంటారు లైక్ చదివినా ఇస్తారో ఇవ్వరో అన్నట్టు ఉంటారు కదా. సో మీకు ఎలా అనిపించింది అనేది ఐ జస్ట్ వాంట్ టు నో అనమాట. లైక్ బాగా వర్క్ చేస్తే నిజంగానే వస్తుంది అనుకున్నారా లేకపోతే ఎట్లా అనుకున్నారు? సో డిడ్ యు ఎక్స్పెక్ట్? శ్రావణి లేదు సార్, ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. అంటే కొంతమంది చెప్తారు వస్తుంది ఇస్తామని చెప్తారు కానీ ఇవ్వరు. కానీ అంటే హార్డ్ వర్క్ చేసుకున్నాము, మీరు హెల్ప్ చేశారు, వచ్చింది. ఓకే. సో మీరు అలా అనుకోలేదు, ఎలా చెప్తారులే అనుకున్నారా? ఓకే. So how do you feel like when we say exam, we conducted the exams, okay, and ఇవ్వడం ఒకటే అంటే there is lot of hard work from your side also, if I'm not wrong. Okay, so మీరు కూడా వర్క్ చేశారు mostly. I want to congratulate mainly for offline students. Like as a trainer I need to come, I have no option, but early in the morning at 8 o'clock. Okay, so you're coming, sitting in the classroom, what is like never వచ్చిna కొంచెం you managed and you attended all the classes, but very good. Okay, so what is your opinion? మీకు ఎలా అనిపించింది? సేమా లైక్ అంటే ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఏమో పెయిడ్ ఇంటర్న్షిప్ అని చెప్పారు కదా VRTech లో. సో హౌ డు యూ ఫీల్? ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. Unexpected. Okay. So you are the one, right, who got high stipend? Yes. And Mrudula also, right? మీ ఇద్దరికి high stipend వచ్చింది. You two people, remaining all of us. Okay, Amini, please tell me. Okay. I'm very happy. Okay. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ అందరూ పబ్లిసిటీ కోసం చెప్పారు అనుకున్నాను. లైక్ నిజంగా ఇస్తానని అనుకోలేదు. Okay. థ్యాంక్ యూ. Okay. Naveen? అంటే ఈ ఇన్స్టిట్యూట్ కి వచ్చే ముందు 2-3 అంటే ఫస్ట్ 5 ఇన్స్టిట్యూట్ చూసుకున్నాం ఆన్లైన్ లో. అన్ని కంపేర్ చేసుకుంటే ఇలా కొంచెం VRTech కొంచెం బెనిఫిట్ లాగా ఇచ్చింది మిగతా కంపేర్ చేసుకుంటే. సో వచ్చే ముందు అనుకుంటే కొంచెం బాగానే ఉంది కాబట్టి మిగతా ఇన్స్టిట్యూట్ లాగా ఉంటుంది అనుకున్నాను. అండ్ లేటర్ రియలైజ్ దట్ అంటే క్లాసెస్ అటెండ్ అయిన కొద్దికి కొంచెం బాగుంది అనిపించింది. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు కదా, అక్కడ ఎలా ఉంది ఈ దగ్గర ఎలా ఉంది. సో దానికంటే పర్లేదు, మంచిగా జాయిన్ అయినా కరెక్ట్ దాంట్లో జాయిన్ అనిపించింది. Okay. You expected that you will be getting this never? I think it's a nightmare for you. Okay. Yes, sir. So you answered the congratulations. So how do you feel? Like Yes, sir. It is very proud to me that okay. feeling happy and excited. So Narayana, చాలా హ్యాపీగా ఉంది సార్. మామూలుగా చెప్పాలంటే మనం ఎందుకు ప్రాబ్లమ్ మూమెంట్స్ యాక్చువల్ గా చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్ గా ఏఐలో మామూలుగా జాబ్ కొట్టాలండి నా గోల్. ఫస్ట్ ఆఫర్ లెటర్ ఇంటర్వ్యూ రావడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది సార్. యాక్చువల్ గా జాయిన్ అవ్వకముందు ఏంటంటే అన్ని ఇన్స్టిట్యూట్లు ఎట్లానే చూస్తాయి, సంథింగ్ ఆల్ స్ప్రెడ్ చేశారు, వేరే వాళ్ళు అన్నారు అన్ని అట్లానే చూస్తారు, మేబీ ఇవ్వకపోవడమే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, అది ఇది అన్నారు. ఆఫ్టర్ జాయిన్ అయిన తర్వాత మీతో ఇంటరాక్ట్ అయ్యాము ఒకసారి, అంటే ఎట్లా ప్రాసెస్ ఏంది అది ఇది అని మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది. నేను అనుకున్నాను ఖచ్చితంగా ఇస్తారు, హార్డ్ వర్క్ చేయాలి, మనం డైలీ క్లాసెస్ అటెండ్ అవ్వాలి, యాక్టివిటీస్ అటెండ్ అవ్వాలి అని అనుకొని కొంచెం ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చినట్టు అనుకుంటున్నాను. మెయిన్ థింగ్ అంటే 1 or 2 మెంబర్స్ కి వస్తుంది అన్నారు కానీ ఇంత మందికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి అందుకే నీకు నైట్మేర్ అన్నా. ఓకే. సో నాగలక్ష్మి, వాట్ అబౌట్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే స్టార్టింగ్ లో వస్తుంది అని చెప్పినా కూడా ఓన్లీ 1 member మ్యాక్స్ అని చెప్పారు అంతే, హై అంటే ఫస్ట్ ప్లేస్ లో. కానీ ఇంత మందిని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
సో చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. సో ఐ థింక్ దిస్ ఇస్ మై ఫస్ట్ అచీవ్మెంట్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. So please tell me your previous achievement. No, sir. In 10th class only. That's why I'm saying long time. In 10th class, Pragya Award. Okay. That's my first time last I expected, but I got really this. Any first what you say like first salary? Yes. So precious. So మొదలుగా మీరు చెప్పండి, you are having అసలు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేను కంప్లీట్లీ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ కదా, నాకు చాలా టైం పట్టింది ప్రాక్టీస్ చేసుకోవడానికి. మధ్యలో మనకి దసరా హాలిడేస్ రావడం వల్ల కొంచెం ప్లస్ అయింది. కాకపోతే నేను అసలు డెఫినెట్ గా నాకు వచ్చేది కాదు. నేను ఫిక్స్ అయిపోయాను నాకు రాదని అసలు. I think you are having some gap na? మధ్యలో గ్యాప్ రావడం వల్ల నాకు అన్ని రివైజ్ చేసుకోవడానికి ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం కుదిరింది. లేకపోతే నాకు డెఫినెట్ గా రాదు. 100% షూర్ దాంట్లో మాత్రం. But you also scored well na? You also got above 90 marks. 86 అయింది. Yeah, 86 something. Okay. Good. So like how do you feel like అంటే I mean you also think the same thing like అందరు ఇస్తారు అలానే అంటారు అనుకున్నారా? లైక్ లేదు సార్, నేను అలా ఏమీ అనుకోలేదు. ఇంటర్న్షిప్ ఉంటుందా అనుకున్నా కానీ నాకు వస్తుంది అనుకోలేదు. Okay, good. So like please tell me like how do you feel about the classes? Let's say what I'm trying to say is if you observe as a trainer and as a managing director, so I need to think in two different perspectives. Okay, so as a trainer ga meeku baga cheppali and as a managing director I need to give the proper career for all of you who are doing very good in the academics. Okay, so what do you feel like in your batch almost I think 25 to 30 students are there, only 7 people got selected, so remaining students was not selected. So what's your opinion on that? What difference you think in your point of view? కోచింగ్ పరంగా మీరు చెప్పేది అయితే అసలు పిన్ టు పిన్ అసలు అందులో ఏమీ ప్రాబ్లమే లేదు సార్. అసలు చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాయి అంతాను. బట్ ఎవరన్నా వాళ్ళు ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ తక్కువ ఉండొచ్చేమో అంతే. వాట్ డిఫరెంట్ మీరేం చేశారు దట్ యూ థింక్ దట్ దే మైట్ నాట్ మనం దొరికిన ఎవ్రీ సింగిల్ మినిట్ మనం యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్ గా వాళ్ళు కూడా అచీవ్ చేయగలరు. Yeah. So what do you think, Pranay? So నీతో పాటు చాలా మంది వస్తారు కదా ఆఫ్లైన్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ టూ. ఓకే, సో there are two different perspectives. Like చాలా మంది ఏమనుకుంటారంటే ఆన్ గోయింగ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఎగ్జిస్టెడ్ స్టూడెంట్ ఎవరైతే క్లియర్ అయిపోయారు ఆల్రెడీ. సో లాస్ట్ బ్యాచ్ చూసుకుంటే లాస్ట్ బ్యాచ్ లో వీ హ్యావ్ గివెన్ ఓన్లీ వన్ స్టైఫండ్ ఇంటర్న్షిప్. ఆర్ నేమ్ ఇస్ ఐ థింక్ శ్రీజ. అవునా? సో దెన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆస్క్ మీ లైక్ ఎందుకు అమ్మాయికే ఇచ్చారు? దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఐ గాట్. చాలా ఎక్కువగా వచ్చిన క్వశ్చన్ ఏంటి మీరు ఎందుకు అమ్మాయికే ఇచ్చారు అనేది. సచ్ ఎ వేర్ క్వశ్చన్. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే ఎందుకు ఒకరినే సెలెక్ట్ చేశారు? వై కాంట్ 2 to 3 people అని. సో మేము ఎలా ఆలోచిస్తామంటే మీకు తెలిసే ఉంటుంది. ఇఫ్ యూ అబ్జర్వ్, నేను మండే నుంచి ఫ్రైడే వరకు క్లాస్ లో మీకు కనీసం ఒక 2 రోజులు భగవద్గీత లాగా లాస్ట్ ఒక 3 to 4 minutes ఏదో చెప్తా. చదవడను లేకపోతే యాక్టివిటీస్ రండను ఏదో ఒకటి అయితే నేను చెప్తాను, కావాలని ట్రిగర్ చేసి చెప్తాను. అది ఎవరైతే బాగా లైక్ ఫాలో అవుతారో వాళ్ళు ఇలా ఇక్కడ ఈ రూమ్ లో ఉంటారు. లేదు అనుకుంటే వాళ్ళు ఇంటర్న్షిప్ అయితే చేస్తారు. బట్ గెటింగ్ ద స్టైఫండ్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ అండర్ ఐటీ కంపెనీ. ఇట్స్ నాట్ ఏ జోక్, రైట్? సో ఇప్పుడున్న జాబ్ మార్కెట్ లో పర్టికులర్ గా మీకు అడ్వాంటేజ్ ఏంటంటే అసలు విహారటెక్ లో జాయిన్ మీరని కాదు, ఆన్ గోయింగ్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ విహారటెక్ ఈస్ ద ఓన్లీ టెక్ ప్లాట్ఫామ్ వేర్ దే హ్యావ్ దేర్ ఓన్ ఐటీ కంపెనీ. ఓకే, సో ఇక్కడ ఉన్న మోస్ట్ బెనిఫిట్. సో ఎవరైతే మా దగ్గర బాగా చదివే పిల్లలకి మా ఐటీ కంపెనీలోనే ప్లేస్మెంట్ ఇవ్వడం, బాగా ఇంకా ఇంటర్న్షిప్ లో బాగా చేసుకుంటే ఫుల్ టైం తీసుకోవడం విత్ వెరీ గుడ్ ప్యాకేజ్ లైక్ 6 lakhs 8 lakhs ప్యాకేజ్ అలా ఇవ్వడం, అలా అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మృదుల గారు ఉన్నారు, యువర్ ఆన్లైన్ స్టూడెంట్ రైట్? యువర్ కంప్లీట్లీ ఆన్లైన్. సో నాకు క్వశ్చన్ వచ్చింది మార్నింగ్ లైక్ వై ఓన్లీ ఆఫ్లైన్ స్టూడెంట్స్, వై ఆర్ నాట్ చూసింగ్ ది ఆన్లైన్ స్టూడెంట్స్? ఐ హావ్ గివెన్ అన్ ఎగ్జాంపుల్. నేనేం చూస్ చేయలేదు. సో ఆన్లైన్ స్టూడెంట్ లో కూడా బాగా చదివే వాళ్ళు ఉన్నారు. సో వన్ ఆఫ్ ద పర్సన్ మృదుల ఉన్నారు. రిమైనింగ్ ఆల్ ఆర్ లైక్ ఆఫ్లైన్ స్టూడెంట్స్. సమ్ పీపుల్ ఆర్ హైబ్రిడ్, కొన్నిసార్లు వస్తారు కొన్నిసార్లు. ఓకే, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, సో వాట్ డూ యూ ఫీల్ లైక్? నా క్వశ్చన్ ఏంటంటే మీరు వచ్చారు, డైలీ వస్తున్నారు, చదువుతున్నారు, సో అందుకు మీకు వచ్చింది అనుకుంటున్నారా?
లేకపోతే మీరు సబ్జెక్ట్ బాగా నేర్చుకున్నామని అనుకుంటున్నారా? సో వాట్ యూ ఫీల్, మీకు ఎలా అనిపిస్తుంది అనేది నా క్వశ్చన్. What about you, Narayan? What do you think? సబ్జెక్ట్ అయితే రెగ్యులర్ గా అయితే వస్తున్నాము. ఇంకా సబ్జెక్ట్ పరంగా కూడా మరి 100% కాకుండా ఎట్లీస్ట్ మా లెవెల్ బట్టి చదువుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఇంకా నాలెడ్జ్ కూడా పెంచుకుంటున్నాం. సార్ ఏ టాస్క్ ఇచ్చినా మాక్సిమం ఒక 90% వరకు చేయగలుగుతున్నాం. శివనారాయణ, వాట్ అబౌట్ యూ? మెయిన్ గా ఏంటంటే మామూలుగా పైథాన్ లో బాగా ప్రాక్టీస్ చేయాలి అని ఫస్ట్ నుంచి మీరు చెప్పడం జరిగింది సార్. డైలీ నేను కూడా 3 hours మెయిన్లీ పైథాన్ కోసమే మెయిన్లీ 3 hours ఉంచడం జరిగింది. దాని తర్వాత ఎంఎల్ వచ్చేసి 1 hour 1.5 hours. ఎందుకంటే పైథాన్ లో ఎక్కువ ఉంటది మనకి క్లాసెస్ కానీ ఏమన్నా మెయిన్ లూప్స్ కానీ అవన్నీ పైథాన్ నుంచి రాస్తాం కాబట్టి మెయిన్ గా పైథాన్ వాటికి ఎక్కువ బాగా ప్రాక్టీస్ చేస్తుంది. మెయిన్లీ ప్రాక్టీస్ చేయడం వల్లే మెయిన్ గా వచ్చింది. మన సబ్జెక్ట్ వచ్చేసి మామూలుగా వినటం వల్లే వస్తుంది అని ఏం కాదు సార్. మామూలుగా ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా సబ్జెక్ట్ రావడానికి ఛాన్స్. ప్రాక్టీస్ ఇస్ ద మెయిన్ కీ పాయింట్, రైట్? ఓకే, ఎంతసేపు దేర్ ఆర్ 2 things, లైక్ గంటలు కూర్చున్నాం అనేది అవసరం లేదు, ఎంత క్లియర్ గా మనం చదువుకున్నాం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. మీరు అబ్జర్వ్ చేస్తే నేను కొన్ని క్లాసెస్ లో ఐ టోల్డ్ యూ అబౌట్ ద పారామీటర్స్. లైక్ ఒక ఫంక్షన్ మనం చాలా మంది బట్టి పడతారు, అలా బట్టి పట్టాల్సిన అవసరం లేదు. మీరు ఒక్కసారి ఓపికతో డాక్యుమెంటేషన్ లోకి వెళ్తే అక్కడంతా ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టేసి ఉంటాడు. దాన్ని అర్థం చేసుకోవడమే మనకున్న మోస్ట్ థింగ్. అయితే ఇంతకు ముందు ఎలా ఉండేదంటే అదంతా అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టేది. ఇప్పుడు దాని ఎక్స్ప్లెనేషన్ కి మనకి జీపీటీస్ ఉన్నాయి. సో ఇట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఏ నేర్చుకోవడానికి ఏ మనకి చాలా ఈజీ చేసింది. అది చాలా మంది గమనించారు, అవునా? మీకు ఏదైనా ఇష్యూ వచ్చింది, అది ఏని అడిగితే అదే చెప్పింది. యు ఆర్ లెర్నింగ్ ఏ బై టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ ఏ. ఓకే, సో ఫైనల్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఏ. ఓకే, సో నవీన్, వాట్ యూ సే? మీకు ఎలా అనిపిస్తుంది? అంటే క్లాసులకు వచ్చింది అనిపిస్తుందా, సబ్జెక్ట్ ఉందని వచ్చింది అనిపిస్తుందా? వాట్ యూ ఫీల్? సార్, టీచింగ్ అనేది సేమ్ అందరికి ఒకలాగా ఉండదు. దాంట్లో ఏ సార్ అనేప్పటికీ మీరనే అందరూ అందరూ చెప్పాము. కాకపోతే స్టూడెంట్స్ కి ఏంటంటే టాపిక్ కొంతమందికి అందరికి అర్థం కావచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఎవరైతే అర్థం కాని టాపిక్ ఇంటికి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటారో, అర్థం నేర్చుకుంటారో, అప్పుడు వాళ్ళు సింపుల్ అయిపోతుంది. సో ఎవరైతే నేర్చుకోరో ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టినప్పుడు అదే కాన్సెప్ట్ వచ్చింది అనుకో, వాళ్ళు రాలేవారు. సో ఎవరైతే నేర్చుకుంటారో దాని రిలేటెడ్ ఏ క్వశ్చన్ వచ్చినా కానీ రాస్తారు. సో మన ఎగ్జామ్ జరిగినప్పుడు వాళ్ళకి ఏదైతే వాళ్ళకి అర్థం కాలేదో సో అదే టాపిక్ వచ్చి ఉంటది. అందువల్ల సో చాలా మంది కరెక్ట్ చేయలేకపోతారు. సో ఎవరైతే నేర్చుకున్నారో అందుకల్ల వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి. దానివల్ల ఎన్సీసీ క్వశ్చన్ Daily revision is important. ఇంకొకటి వీళ్ళకి ఇచ్చిన క్వశ్చన్స్ కూడా ఏం చిన్న క్వశ్చన్స్ కాదు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వెరీ కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఓన్లీ, రైట్? సో Python we have given 3 questions. First we thought time is ఇంత టైం ఇచ్చారు not 3 hours. 3 hours ఇచ్చారు, 3 questions 3 hours ఇచ్చారు. తర్వాత ఏమనిపించింది? ML చాలా టైం పెట్టింది. Yes, ML is one of the best things. మాన్యువల్ గా ఇస్తారని లైబ్రరీస్ యూజ్ చేసి ఇస్తారేమో. మీరు మాన్యువల్ గా అనేసరికి ఇంకా in the model from the scratch. So how do you feel? ఆ టాస్క్ ఎలా అనిపించింది? చాలా మంది చేశారు. ఫస్ట్ అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది. టైం తీసుకొని ఆలోచించి ఫార్ములాస్ ఎంఎల్ ఫస్ట్ చూడంగానే ఏంటిది అనుకున్నాను. దాని తర్వాత క్వశ్చన్ ఒక 2 times 3 times చూసుకొని తర్వాత. ఓకే, సో ఫైనల్లీ రీచ్ యువర్ టార్గెట్. సో ముందు మీకు ఎలా అనిపించింది క్వశ్చన్ పేపర్ చూడగానే? అసలు పైథాన్ అయితే మాక్సిమం మన హ్యాకర్ ర్యాంక్ లోనే పక్కన ఎలా చేయాలో మనకు తెలిసిపోతుంది. ఎంఎల్ మాత్రం చాలా టైం పట్టింది. వాట్ అబౌట్ యు, శ్రావణి? సార్ పైథాన్ అయితే చేయగలను, కానీ ఎమ్మెల్యే చూసినప్పుడు ఏంటి ఉంటుంది అనుకున్నాను. తర్వాత చిన్నగా అర్థం చేసుకొని ఫార్ములాస్ చూసి తెచ్చుకొని చిన్నగా చేసుకుంటాం. మీ పైథాన్ ఎందుకు ఈజీ అయిందా? ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఏంటి అనేది ఐ హావ్ గివెన్ ద హింట్ అన్నమాట. మీరు సరే చేసినట్టున్నారు. అంటే టఫ్ ఎక్స్పెక్ట్ చేస్తాం, పర్లేదు మీడియం లో. ఎందుకని ఎంఎల్లోనే చేయటం వల్ల కొంచెం పైథాన్ అనేది కొంచెం అసలు మామూలుగా టెస్ట్ కేసెస్ వచ్చాయి కాదు నార్మల్ గా అయితే. అసలు ఎగ్జామ్ లో టెస్ట్ కేసెస్ అన్ని అయిపోయినాయి అంటే ఎంత బాగా హ్యాపీ అనిపించింది.
అసలు ఎప్పుడు హ్యాకర్ అని కూడా అలా అయ్యింది లేదు, కానీ ఎగ్జామ్ లో అయిపోయింది. అదే పెద్ద షాక్ నాకైతే. ఆల్ టెస్ట్ కేసెస్ పాస్. ఓకే, గుడ్. So Yamini, please tell me what is your experience about the exam? ఓకే, బాగానే రాసాము. బట్ ఎంఎల్ క్వశ్చన్ దగ్గర కొంచెం మారిపోయాము అందరం. బట్ అలా నిదానంగా చేస్తాం. క్లాసెస్ బాగా వింటే ఓకే, మీరు ఎక్కడ స్టక్ అయిపోతే వెంటనే అడిగేస్తే క్లారిటీ అయిపోతుంది. నేను అంతా అడిగాను, సార్ కూడా ఏం అనలేదు. ఓకే, మధ్యలో డిస్టర్బ్ చేస్తే కొంతమంది తిడతారు. లైక్ సార్ చాలా పేషెన్స్ తో నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ ఇంకా అలా ప్రాక్టీస్ చేసుకుంటా, ప్రాక్టీస్ సెషన్స్ అప్పుడు మాకు వచ్చి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. లైక్ కోడింగ్ ఏం ఆడండి, హ్యాకర్ ర్యాంక్స్ ఇంప్రూవ్ చేసుకోండి, ఒక డైలీ ప్రాక్టీస్ సెషన్ మాత్రం చేస్తానే ఉండండి, అప్పుడు యూ విల్ గెట్ వన్ డే, అంటే యూ విల్ సక్సీడ్ వన్ డే అని చెప్పారు. Coding game, I think it helped a lot. Yes, sir. If I'm not wrong, Yes, so I think the Jana 2 months ke play chip you will get a lot of logics. Okay, దాంట్లో looping system అవ్వచ్చు, ఏదైనా సో స్టార్ట్ అయ్యాక చెప్పాను. స్ట్రింగ్ రాసే లూప్ అవ్వచ్చు, డిస్ట్రిక్ట్ రాసే లూప్ అవ్వచ్చు. అది మీరు 1 month 2 months లో జడ్జ్ చేయకూడదు. దాన్ని మీరు కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. ఎప్పుడని కాదు, మీకు ఇప్పుడు ఇంటర్న్షిప్ వచ్చిందని కాదు, ఫర్ నెక్స్ట్ 1 year or 2 years కనుక మీరు చేయగలిగితే you will become an expert in Python. That's what we tell. మీరు అబ్జర్వ్ చేస్తే day 1 నుంచి నేను ఏం చెప్తానంటే, you might be very good in SQL, you might be very good in DAP, it doesn't matter. మీకు జాబ్ రావాల్సింది ఏంటి? ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద విహార్ టెక్, వేరే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ నీడెడ్ ద కంఫర్ట్ జోన్. అవునా కదా? ప్రతి స్టూడెంట్ కి ఏం కావాలి? కంఫర్ట్ జోన్ కావాలి. కూర్చోడానికి చైర్ బాగుండాలి, చదవడానికి చాలా తక్కువ సిలబస్ ఉండాలి, చాలా ఈజీగా ఉండాలి, కానీ 50,000 శాలరీ కావాలి. అవునా కదా? ఎట్లా పాసిబుల్ అవుతుందా? సో అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే, నేను మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ షేరింగ్. ఇప్పుడు మీరు ఒక కొత్త బ్యాచ్ పడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 స్టూడెంట్స్ కొత్త బ్యాచ్ ఉన్నారు. వాళ్ళు ఒక 1 month 2 months ఫీజులు పే చేసే వరకు చిన్న మోడల్స్ చెప్పడం, ఎక్సెల్ లేకపోతే ట్యాబ్లు ఈజీ చెప్పడం, ఇలా ఉంటాయి. మేము ఎలా చెప్తామంటే, ఏదో 1 or 2 ఐ విల్ టెల్ లో లెవెల్ ట్యాబ్లు ఫస్ట్ కోడింగ్ ఎందుకు అని చెప్పేసి ట్యాబ్లు చెప్పడము, లేకపోతే పవర్ బి చెప్పడం ఉంటుంది. ఇమీడియట్లీ విల్ స్టార్ట్ ఇన్ ద కోడింగ్. సో కోడింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎవ్రీ 2 days చెప్తానే ఉంటాను, యూ నో ద కోడింగ్, యూ డూ ద కోడింగ్, యూ విల్ బి ఇన్సైడ్ ఆఫ్ ద కంపెనీ or you will be outside of the company. So end of the day నేను చెప్పేది ఏంటంటే, if you are very good in Python, you can survive anywhere. Yes. Okay, ఎందుకు అంటే మనం కొంచెం క్లియర్ గా డిస్కస్ చేస్తే, you can become a Python developer. మీరు ఓన్లీ డేటా సైన్స్ నేర్చుకుని నాకు ఇదే కావాలని అవసరం లేదు. మీరు పైథాన్ బాగుంటే మీ పైథాన్ డెవలపర్ అవ్వచ్చు, కొంచెం జాంగో క్లాస్ నేర్చుకుంటే కొంచెం ఫుల్ స్టాక్ వరకు కూడా వెళ్ళొచ్చు. ఓకే, డేటా అనలిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎంఎల్ ఇంజనీర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, మీకు ఇప్పుడు ఏం జరుగుతున్నాయి క్లాసెస్ ప్రెసెంట్. మనకి ఇప్పుడు కంప్యూటర్ విజన్ క్లోజ్ టు ఇయర్ ఇన్ ద కంప్యూటర్ విజన్, రైట్? మనకి క్లాసిఫికేషన్ కూడా అయిపోయినట్టుంది. మీరు ఎక్కడ చూసినా పైథాన్ ఉంది కదా. మనం పొద్దున కూడా క్లాస్ ఏం డిస్కస్ చేసాం, లేబుల్స్ ఇండెక్స్ తో మ్యాచ్ చేయడం కానీ ఇవన్నీ చూసాం. అదేది మొత్తం పైథాన్ ఉన్నా ఎనీవేర్ యూ గో పైథాన్ విల్ హాంట్ యూ. ఓకేనా? సో అది మనం మీరు ఇంకా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ఇంకా ప్రాక్టీస్ చేసుకుంటే యూ విల్ బి రీచింగ్ ఇన్ మోర్ హైట్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు సైఫల్ లైక్ ఇంటర్న్షిప్ వచ్చింది అని చెప్పేసి దిస్ ఇస్ నాట్ ఓన్లీ స్టెప్, దిస్ ఇస్ లైక్ బేసిక్ గ్రౌండ్ లెవెల్ అంతే. సో యూ నీడ్ టు కీప్ ప్రాక్టీసింగ్. తర్వాత జాబ్ వచ్చాక కూడా యూ నీడ్ టు కీప్ ప్రాక్టీసింగ్. ఎప్పుడు యూ హ్యావ్ టు లైక్ ఇంకా ఏముంది కొత్తగా మార్కెట్ లో ఏముంది, లేదంటే ఇంకా నేను నా కెరియర్ ఇంకొక స్టెప్ కి ఎలా తీసుకెళ్లొచ్చు అన్నది యూ హ్యావ్ టు ఆల్వేస్ కీప్ రిసర్చింగ్. అదర్వైజ్ ఉన్న దగ్గరే యూ విల్ ఆల్వేస్ బీ స్టాగ్నెంట్. సో అది ప్రాక్టీస్ అన్నది ఇట్స్ లైఫ్ లాంగ్. ఇప్పుడే కాదు, ఎప్పటికైనా కూడా. ఈవెన్ ఆఫ్టర్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చాక కూడా దేర్ బి సంథింగ్ న్యూ దట్ యూ హ్యావ్ టు లెర్న్. సో దాని మీద కూడా ఎప్పుడు ఒక గుర్తు పెట్టుకుని ముందుకు వెళ్తా ఉండండి. ఓకే, మీకు గుర్తున్నాయో లేదో మరి, నేను కరికులం లో లేనివి కూడా నేను చెప్పాను, నేర్చుకోమని చెప్పాను. కీప్ ఆన్ యాడింగ్. నాకు తెలిసి మీ బ్యాచెస్ వరకు ఏ ఏజెంట్స్ అజెంట్ ఏ లేదనుకుంటారు. ఓకే, బట్ మేము అది చెప్తామని కూడా అది కూడా ఫిక్స్ అయ్యాము. లైక్ నాట్ ఓన్లీ జెన్ఏ, నాట్ ఓన్లీ పి ప్రాంప్ట్ ఇంజనీరింగ్, బట్ ఆల్సో హౌ టు ఇంటిగ్రేట్ ద ఏజెంట్స్. ఏ ఏజెంట్ అవ్వచ్చు, అజెంటిక్ ఏ అవ్వచ్చు, అది కూడా చెప్తామని డిసైడ్ అయ్యాం. బికాస్ దట్ ఈస్ ట్రెండింగ్ థింగ్.
we need to keep in our resume. అదొకటి మనం చూసుకోవాలన్నమాట. ఇంకొకటి వాట్ ఐ వాంట్ టు టెల్ హియర్ ఇస్ లెట్స్ సే మీ మోడల్ వైస్ అన్ని నేర్చుకుంటున్నారు, బట్ డూ యూ ఫీల్ ఎనీ డిఫరెన్స్ విత్ ద యాక్టివిటీ? లైక్ మీ అందరికి వచ్చారో లేదో నాకు అంత ఐడియా లేదు అబౌట్ దాట్. వాట్ యూ ఫీల్ అబౌట్ యాక్టివిటీస్? ఇమాజిన్ లైక్ యూ హ్యావ్ ఓన్లీ క్లాస్, యూ హ్యావ్ ఓన్లీ ప్రాక్టీస్ సెక్షన్, నో యాక్టివిటీ అండ్ విత్ యాక్టివిటీ. లైక్ ఉంటే మీకు ఎలా బెనిఫిట్ అయింది? లైక్ గ్రూప్ డిస్కషన్ అవ్వచ్చు, పీపీటీ అవ్వచ్చు, లైక్ ప్రొఫైల్ బిల్డింగ్ అవ్వచ్చు, ఇలాంటివి. సో శివనారాయణ, ప్రొఫైల్ బిల్డింగ్ వచ్చేసి మనకి మెయిన్ గా కంపెనీస్ కి జస్ట్ ఎంటర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది సార్. జస్ట్ ఇంటర్వ్యూ కానీ లేదంటే ఒక టెస్ట్ రాయడానికి కానీ జస్ట్ అసలు బేసిక్ వచ్చేసి ప్రొఫైల్ బిల్డింగ్. దాని తర్వాత వచ్చేసి గ్రూప్ డిస్కషన్ కానీ, జామ్స్, ఇది వచ్చేసి మాలో పీపీటీ ప్రెజెంటేషన్స్ కానీ, మాక్ ఇంటర్వ్యూస్ కానీ, ఇవన్నీ వచ్చేసి మనకి బేసిక్ గా ఒకసారి ఎగ్జామ్ క్లియర్ చేసాం. నెక్స్ట్ ఏంటి ఇంటర్వ్యూ ప్రాసెస్. ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి ఫియర్ లేకుండా మనం చేసుకునే విధంగా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ప్రాక్టీస్ సెక్షన్స్ అవి మెయిన్ ఉండాలి సార్. సో ఇంకోటి ఏంటంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాకు లాస్ట్ ఐ థింక్ August 21st ఒక డ్రైవ్ అనేది జరిగింది మనకి. లాస్ట్ 3 days డ్రైవ్. నెక్స్ట్ మనకి November 1st week లో కానీ 2nd week లో కానీ వీఆర్ ప్లానింగ్ అనదర్ డ్రైవ్ విత్ 4 to 5 different IT companies. ఓకే, సో మన లాస్ట్ డ్రైవ్ వరకు చూసుకుంటే సేమ్. The first round is nothing but the aptitude round. The second round is nothing but group discussion. Then the Python. నేను అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ మనకి రెగ్యులర్ గా జరిగేది అనమాట. సో మనకి పర్టికులర్ గా జరగలేని అంటూ ఏమీ లేదు. గ్రూప్ డిస్కషన్ చూసుకున్నా, లేకపోతే వాట్ ఈస్ లైక్ ప్రొఫైల్ బిల్డింగ్, మీ రెజ్యూమ్ బాగుండాలి ఆ రోజు డ్రైవ్ రోజు, అది ఆల్రెడీ మనం చేస్తూనే ఉన్నాం. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఉన్నాయి. ఓకే, సో ఇలా ఎందుకంటే ఎలా డిజైన్ చేసామంటే అట్ ఎనీ కార్నర్ అవర్ స్టూడెంట్స్ who are doing very good in their academics are getting the మంచి ప్లేస్మెంట్స్ రావాలి, అది టార్గెట్ అనమాట. సో అండ్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ వన్ మోర్ థింగ్. మేము వేరే ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ చేయండి అయితే వీఆర్ డూయింగ్ వన్ థింగ్ ఫ్రమ్ అవర్ సైడ్, దట్ ఈస్ ద ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ ఇన్ ద రిటర్న్ కంటెంట్. ఓకే ఓకే, సో ఐ క్యాన్ గివ్ గ్యారంటీ మీకు ఏ ఇన్స్టిట్యూట్ లో కూడా అది అయితే జరగదు, ఇట్స్ ఇంపాసిబుల్. ఓకే, సో ఇఫ్ యూ అబ్జర్వ్ మన ఓన్లీ విహార్ టెక్ లోనే వీ హ్యావ్ 2 different పీపుల్. ఓన్లీ రాయడానికే వి హైర్ 2 people. ఓకే, వాళ్ళు ఏంటంటే ఓన్లీ రాస్తూనే ఉంటారు ఇంకా వాళ్ళు. ఓకే, మీరు స్టూడెంట్స్ ఉన్నారు, మీరు మాక్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు, మీకు ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి. ఓకే, మీ కమ్యూనికేషన్ వచ్చింది, టెక్నికల్, నాన్ టెక్నికల్, ఓవరాల్ ఎక్కడ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని అని వచ్చింది. వీ హ్యావ్ బల్క్ అమౌంట్ ఆఫ్ స్టూడెంట్స్ నా. మనకి జావా ఉంది, డెవాప్స్ ఉంది, ఎనాలిసిస్, సైన్స్. మనం చూసుకుంటే పర్ మంత్ మినిమం ఒక 80 members నుంచి 100 members మాక్ ఇంటర్వ్యూ జరుగుతాయి పర్ మంత్ కి, అన్ని బ్యాచెస్ మీద ఈజీగా. ఓకే, సో ఇంతమందికి డైలీ we need to write the written content. మీరు మళ్ళీ అబ్జర్వ్ చేస్తే మీరు గ్రూప్ డిస్కషన్ అటెండ్ అవుతే ఆ ఫార్మ్స్ కూడా రావడం జరుగుతుంది, పీపీటీ ఇస్తే పీపీటీ రావడం జరుగుతుంది. సో వాట్ యూ ఫీల్ అబౌట్ ఇట్? ఓకే, అసలు ఆ ఫీడ్బ్యాక్ రావడం వల్ల మీకు ఎలా అనిపించింది? మీరు ఏమైనా ఇంప్రూవ్మెంట్ అయ్యారా? యాభై కమాన్. నాకు కొంచెం స్టేజ్ ఫియర్ ఉండేది, కొంచెం ఓవర్కమ్ అయినా ప్రజెంటేషన్స్ వల్ల, సెల్ఫ్ ఇంట్రడక్షన్ సెషన్స్, ఇలా జామ్ కూడా కండక్ట్ చేశారు. అలా నేను ఇంప్రూవ్ చేసుకున్నాను. నాకు కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు, లైక్ ఫాస్ట్ గా మాట్లాడకూడదు, నిన్న ప్లెజెంట్ వేతో మాట్లాడాలి, లైక్ ఇవన్నీ వల్ల నేను కొంచెం ఇంప్రూవ్ అయ్యాను. ఓకే, ఇంకోటి కూడా ఇచ్చారు, చెప్పండి ఏంటది? ఫాస్ట్ గా మాట్లాడడం ఒకటి. అమ్మాయి ఎప్పుడు మాక్ ఇంటర్వ్యూకి వచ్చినా చేతులు టేబుల్ మీద పెట్టింది. సో అవన్నీ కూడా ఏంటంటే ఫామ్ రావడం వల్ల. ఓకే, సో మీకు ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అవుతా ఉంటారు అనమాట. సార్ నవీన్, వాట్ యూ ఫీల్ అబౌట్ ఇట్? లైక్ సార్ యాక్టివిటీస్ వల్ల చాలా బెనిఫిట్స్ వచ్చినాయి సార్. అంటే మామూలు ప్రొఫైల్ బిల్డింగ్, జామ్స్, గ్రూప్ డిస్కషన్ ఇవన్నీ ఉన్నాయి యాక్టివిటీస్. సో ప్రొఫైల్ బిల్డింగ్ అనేది అంటే ఇప్పుడు వేరే కంపెనీస్ అప్రోచ్ వచ్చారు. అసలు వచ్చే స్టూడెంట్ కి ఏమేమి వచ్చు అంటే మనం ఎందుకు హైర్ చేసుకోవాలని చాలా కనిపిస్తుంది కంపెనీస్. సో ప్రొఫైల్ బిల్డింగ్ అనేది ఒక్కొక్క కంపెనీస్ ఒక్కొక్కలాగా ఇస్తారు ప్రొఫైల్ బిల్డింగ్ అనేది. దాంట్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయని మన దగ్గర క్లియర్ గా స్పెసిఫై చేసి, అంటే ఏది ఫస్ట్ ఉండాలా, ఏది సెకండ్ ఉండాలా, ఏది లాస్ట్ ఉండాలా అని క్లియర్ కట్ చెప్పారు. సో అది అప్పుడు మనకి కంపెనీస్ కి అప్రోచ్ కావడానికి ఇది ఉంటుంది. సో అది ఎవ్రీ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఎవ్రీ వీక్లీ ఉంటుంది కాబట్టి సో అది వెళ్ళిపోయింది. ఇది దాంట్లో గ్రూప్ డిస్కషన్ అనేది ఇప్పుడు కంపెనీ హైర్ చేసుకోవడానికి ఫస్ట్ పెట్టే
కండిషన్ ఫస్ట్ పెట్టే రౌండ్ గ్రూప్ డిస్కషన్. సో మనకేంటంటే గ్రూప్ డిస్కషన్ వల్ల ఇక్కడ బెనిఫిట్ ఏమైందంటే ఎవ్రీ వీక్ గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది. కానీ ఇక్కడ మన దగ్గర బెనిఫిట్ ఏంటంటే అంటే మనం ఏం నెగిటివ్ చేస్తాం అంటే మనం ఏం మిస్టేక్ చేస్తాం. సో దాని వల్ల నెక్స్ట్ వీక్ జరిగే గ్రూప్ డిస్కషన్ లో మనం ఇంప్రూవ్ అవ్వచ్చు. సో దాని వల్ల ఎప్పుడైతే మనం కంప్లీట్ అయిపోతామో ఇక్కడ కొంచెం మనకి ఈజీ అయిపోయి నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళే పాసిబిలిటీ ఎక్కువ అనిపిస్తుంది. మీకు ఫార్మ్స్ ఏమైనా హెల్ప్ అయినట్టు అనిపించినాయా? అంటే ఇప్పుడు మీరు మాక్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు, ఫిజికల్ గా అటెండ్ అయ్యారు, వర్చువల్ గా కూడా అటెండ్ అయ్యారు. అసలు మీకు రిటర్న్ ఫార్మ్స్ అనేవి మీకు హెల్ప్ అయినట్టు అనిపించినాయా? గ్రూప్ డిస్కషన్ అను ఈ మాక్ ఇంటర్వ్యూస్ లో చాలా యూజ్ అయింది సార్. సో మాక్ ఇంటర్వ్యూస్ నేను ఎక్కువ ఎక్కడ అటెండ్ కాదు, ఫస్ట్ టైం కంపల్సరీ సార్ దగ్గర అటెండ్ అయ్యాను. ఓకే. సో ఎప్పుడు ఈ యాప్టిట్యూడ్ గ్రూప్ డిస్కషన్ వీటిలోనే ఎక్కువ చేస్తాను. సో ఈ మామూలుగా ఈ మాక్ ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు అంటే నా పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పి ఎగ్జాక్ట్ నేను చూసుకున్నాను ఫార్మల్. సో చాలా బెనిఫిట్ అయింది సార్. అక్కడ మీకు చాలా వస్తాయి అవుట్పుట్ లో, అంటే ఓన్లీ సబ్జెక్ట్ రిలేటెడ్ థింగ్స్ కాకుండా మీ కమ్యూనికేషన్ గానీ లేకపోతే టెక్నికల్ అవ్వచ్చు, నాన్ టెక్నికల్ అవ్వచ్చు, ఇలా. సో ప్రతిదీ నేను చెప్తే నేను ఎవరైనా వస్తే డైరెక్ట్ గా చెప్పేవాడిని లైక్ మాక్ ఇంటర్వ్యూ అటైర్ ఎలా ఉండాలి, ఓకే సో మీరు ఏ వే ఆఫ్ డ్రెస్సింగ్ మెయిన్ బాయ్స్ కి ఓకే నేను చాలా క్లియర్ గా చెప్పేసేవాడిని, షూస్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఏంటి అని. సో అది దానివల్ల మీరు ఇంప్రూవ్ అవుతారు అనమాట. ఆ రోజు చెప్పేవాళ్ళు ఉన్నారు కదా మెయిన్ ఇంటర్వ్యూ రోజు, అలా అనమాట. సో రోజు మీరు అటెండ్ అయ్యారా ఏమన్నా మాక్ ఇంటర్వ్యూ వర్చువల్? అటెండ్ అయ్యాను సార్. అదే నేను కొంచెం ఫాస్ట్ గా మాట్లాడుతూ ఉంటాను, అది తగ్గించుకోవాలి, అది ఎప్పటి నుంచో ఉన్నది నాకు. బట్ కొంచెం గ్యాప్ ఇచ్చి మాట్లాడాలని చెప్తూ ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను అందరికి చెప్తాం అనుకుంటున్నాను ఏంటంటే ఫస్ట్ వీళ్ళందరూ ఫ్రెషర్స్ కాబట్టి కొంచెం మాట్లాడడం కూడా ముందు భయపడుతూ ఉంటారు. ఏదో ఒకటి ఫస్ట్ ఇంగ్లీష్ అది తప్పైనా కరెక్ట్ అయినా ముందు మాట్లాడాలి. వాడు వీడిలో చెప్తూ ఉంటారు ఈ పేరు తీసి వీళ్ళు మాట్లాడాలంటే వాళ్ళు మాట్లాడరు, అసలు ఉన్నారా లేదో కూడా తెలియదు అసలు ఆన్లైన్ లో. అసలు మాట్లాడితే కాస్త వాళ్ళకి వచ్చిందో రాదో తెలుస్తుంది. తప్పైనా రైట్ అయినా ముందు మాట్లాడితే కమ్యూనికేట్ అవుతే వాళ్ళకి ఏదో 1 పాయింట్ అన్నా వస్తుంది కదా. బట్ ఎవరో అలా స్టెప్ తీసుకోండి. చాలా మంది వాళ్ళు చాలా స్టేజ్ ఫియర్ వల్లనే ఇదంతా అవుతుంది. స్టేజ్ ఫియర్ ఉంటది, బట్ జాబ్ రావాలంటే మనకు ముందు నోరెప్పాలి కదా. అసలు మేము ఫ్రెషర్స్ గా ఉన్నప్పుడు మేము సేమ్ అందరికీ భయం ఉంటది, అది గ్రాడ్యువల్ గా తగ్గిపోతుంది. కానీ ఇప్పుడు వీళ్ళు ఫ్రెషర్స్ గా ఉంటే వెంటనే జాబ్ వచ్చాయి. జాబ్ పక్కన పెడితే ముందు మీరు మాట్లాడితే ఏదో ఒకటి ముందుకెళ్తారు. అసలు మెయిన్ ప్రొఫైల్ బిల్డింగ్ కానీ ఏదైనా కూడా ఎందుకు జరుగుతుంది అంటే అసలు ఫస్ట్ మీరు వాళ్ళకి తెలిసే ముందు మీ ప్రొఫైల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇట్ షుడ్ బి రిలేటెడ్ టు వాట్ జాబ్ ఆర్ వాట్ ఎంప్లాయీ దే వాంట్. ఓకే. అండ్ ఇప్పుడు కూర్చొని ఎవరు కూడా మాన్యువల్ గా కూర్చొని స్క్రీనింగ్ చేయట్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఆటోమేటెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ కీవర్డ్స్ ఆర్ హ్యాష్ ట్యాగ్ వాట్ ఎవర్. వాళ్ళకి ఏ స్పెసిఫికేషన్స్ కావాలన్నది వాళ్ళ కంప్యూటర్ కి చేస్తుంటే అదే మొత్తం అంతా ఫిల్టర్ చేసి ఇట్స్ గివింగ్ దెమ్ ద రెజ్యూమ్స్ దట్ ఆర్ సూటబుల్ ఫర్ వాట్ ప్రొఫైల్స్ దే నీడ్స్. ఓకే. అలాంటప్పుడు మీ ప్రొఫైల్ అక్కడ కనిపించాలి అంటే దట్ మీన్స్ దట్ యూ షుడ్ హ్యావ్ ద రైట్ వర్డింగ్స్, యూ షుడ్ హ్యావ్ ద రైట్ ఎవ్రీథింగ్ ప్యాటర్న్ ఆఫ్ ద రెజ్యూమ్ ఆర్ ఎనీథింగ్. దానికి బిల్డ్ చేసుకోవడానికి వీ హ్యావ్ ప్రొఫైల్ బిల్డింగ్ ఫస్ట్ మెయిన్లీ. ఎందుకంటే ఇఫ్ యూ ఆర్ నాట్ షోయింగ్ అప్ అసలు ఈ ప్రొఫైల్ కనిపించట్లేదు అంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఈవెన్ యూ టాకింగ్ అబౌట్ గ్రూప్ డిస్కషన్ అని ఏదైనా కూడా ఫర్ ప్రిపేరింగ్ సో మచ్, వాట్ ఈస్ ద యూజ్, రైట్? సో దట్ ఈస్ అ మెయిన్ థింగ్ why we are working more on resumes or LinkedIn or GitHub. ఎందుకంటే for you to reach them, that is the first main step. దాని తర్వాత వస్తాయి గ్రూప్ డిస్కషన్ కానీ ప్రెజెంటేషన్ కానీ. స్పీకింగ్ స్కిల్స్ ఎక్కడ ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ థింగ్ ఇట్స్ నాట్ జస్ట్ మీ ఇంటర్వ్యూలోనే కాదు, ఈవెన్ మీ జాబ్ ప్రొఫైల్ ఇఫ్ మీకు జాబ్ వచ్చాక కూడా వాట్ ఎవర్ యూ వర్క్ ఆన్, only if you are able to present it or if you are able to communicate what work you've done, that is when you've actually done the work. లేదు మీరు చేసేసారు అక్కడ మొత్తం క్యాలిక్యులేషన్ చేసి పెట్టేశారు, ఎవరికి అర్థం కావట్లేదు, వాట్ ఈస్ ద యూస్, రైట్? సో ఇఫ్ యూఆర్ ఏబుల్ టు ప్రెజెంట్ ఆర్ షో యువర్ డేటా ఇన్ ద రైట్ వే, దట్ ఈస్ వెన్ యూఆర్ యాక్చువల్లీ డూయింగ్ ద వర్క్. సో అవన్నీ కూడా ఓవర్కమ్ అవ్వడానికే మనకున్నాయి డైలీ యాక్టివిటీస్. That is why we have PPT presentation and group discussion. Most of the people are not understanding. Like once completing the class, if you mostly in every class I will tell activities attend avandi. Okay, so enduku ante I will tell one. So you are learning the data science and AI course in the Vihara Tech. So మనం ఒకసారి కిందకి వెళ్తే
ఈ రోడ్లోనే చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అయితే ఉంది. I can give guarantee after completing the course, trainer will give the resume. They will do the editing part of the resume. కోర్స్ అయిపోయిందంటే ఒక రెజ్యూమ్ టెంప్లెట్ ఇస్తారు. ఆ టెంప్లెట్ మీరు ఎడిట్ చేసుకుంటారు, ఆ నేమ్ ప్లేస్ లో మీరు పెడతారు. అండ్ సమ్ కైండ్ ఆఫ్ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ అంటారు. ఓకే, ఇలాంటివి బెటర్ రెజ్యూమ్ అయిపోయింది. సో బట్ వాట్ ఐ ఫీల్ యాజ్ ఏ ట్రైనర్ ఆర్ యాజ్ ఏ థింగ్, ఇక్కడ పాయింట్ ఏంటంటే నీ రెజ్యూమ్ లో నీకు తెలియకుండా ఒక ఎక్స్ట్రా వర్డ్ ఉన్నా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ జాబ్. అవునా కదా, సింపుల్. సో ఎవరో రెజ్యూమ్ నీకు ఇచ్చి నువ్వు వాళ్ళ పేరు నీది అంతే చేస్తున్నారు. 99% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ ద ఐటీ జాబ్ బికాస్ ఆఫ్ వాట్? ఆ రెజ్యూమ్ అనేది ఎలా ఉంటుంది? అసలు రెజ్యూమ్ నువ్వు చేసావా? ఆ అలైన్మెంట్ హెడర్ అనేది నువ్వు రాసుకున్నావా? నీ గురించి సమరీ నువ్వు రాసావా? ప్రాజెక్ట్స్ నువ్వు చేసి పెట్టావా? నీ స్కిల్స్ ఉన్నాయా అసలు దాంట్లో? అది ఎవరైనా చేస్తున్నారా? లేదు. ఒక ట్రైనర్ క్లాస్ చెప్తాడు, 6 months అయిపోయిన తర్వాత ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏదో ఒక టెంప్లెట్ ఇస్తారు. ఆ టెంప్లెట్ ప్లేస్ లో మీ నేమ్ పెట్టుకుంటారు అండ్ యువర్ గోయింగ్ టు సెండ్ ద రెజ్యూమ్ టు ద హెచ్ఆర్స్, ఏదో ఒక కంపెనీ పంపిస్తారు. సో వాళ్ళు సడన్ గా కాల్ చేసి, మీరు చూడండి సిఎస్సి, ఎవరైతే సిఎస్సి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పైథాన్ తో పాటు జావా కూడా రాస్తారు స్కిల్. అవునా? C++, పైథాన్, జావా రాస్తారు. అని అడిగితే అసలు జావా రా, వాడు నేర్చుకునే కోర్స్ వేరు, వాడు ఇక్కడ రాసింది వేరు. రైట్? ఎందుకు జావా వాడు ఎందుకు ఉంది? ఈ నాన్న వాడు ఎందుకు ఉంది? బికాస్ ఈ కాపీ. ఓకే, ఇప్పుడు ఇంకా జీపీటీస్ వచ్చాక ఏమైందమ్మా? కాపీ పేస్ట్ చేయడం మొదలు పెట్టారు. ఇలా వర్కౌట్ అవ్వదు. సో వాట్ వీ డిసైడ్ మెయిన్ గా ఈ 2025 Jan 1st, అంటే ఈ 1 year లో ఫస్ట్ మీరు డిసైడ్ అయింది, ఎవ్రీ స్టూడెంట్, ఏ స్టూడెంట్ అయినా కంపల్సరిగా వాళ్ళ రెజ్యూమ్స్ వాళ్ళే రెడీ చేయాలి. సో వాళ్ళ రెజ్యూమ్స్ వాళ్ళే రెడీ చేయాలి అంటే మనకు కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే దే నీడ్ టు రైట్ ద కోడ్. దే నీడ్ టు రైట్, వాళ్ళ రెజ్యూమ్ వాళ్ళే రాసుకోవాలి. అంటే ఒకటి రాయడం అనేది ఏంటి ఇక్కడ మనకి సింపుల్ గా మీ సమరీ మీరు రాసుకుంటారు నాకు తెలిసి. ఓకే, సమరీలో కూడా చాలా తప్పులు ఉంటాయి. దాన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి, హెడర్ ఎలా ఉండాలి, అసలు ఏం ప్రాజెక్ట్స్ పెడుతున్నారు. ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ అయితే పెట్టకూడదు. ఎందుకు? ఫస్ట్ మీకు అది క్లారిటీ ఉండదు. అవునా? 99% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఆర్ బైట్ ప్రాజెక్ట్స్. డబ్బులు పెట్టి మన ప్రాజెక్ట్ బీటెక్ లో. అవునా కదా? ఓకే, మీరు వేరే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళండి, క్యాప్ స్టోన్ అంటాడు. ఒక నాకు అర్థం చెప్పండి, క్యాప్ స్టోన్ అనేది దట్ ఈస్ నాట్ వాట్ ఐటీ కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టింగ్. ఐటీ కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాయి? నువ్వు ఒక ఇంటర్న్షిప్ చేయాలి. ఓకే, ఇంటర్న్షిప్ అంటే ఏంటి? డబ్బులు తీసుకున్నది చేసేదాన్ని ఇంటర్న్షిప్. ఎవరు చేయలేని చేసిందని ఇంటర్న్షిప్ అంటారు. సో మీరు కోర్స్ నేర్చుకోవడమే కాదు, మీ రెజ్యూమ్ లో మీకు తెలిసింది ఉండాలి, మీ ఇన్ఫర్మేషన్ ఉండాలి. నేను ఇంకా సింపుల్ గా చెప్పాలంటే రెజ్యూమ్ ఇస్ నథింగ్ బట్ నువ్వు ఫిజికల్ గా కనపడవు, కానీ నీ గురించి మాట్లాడేది నీ రెజ్యూమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో ఒక పేపర్ ఉందమ్మా, ఈ రెజ్యూమ్ మీద అనుకోండి, నువ్వు నాకు కనిపించవు, నాకు ఇది నచ్చితేనే నేను ఇంటర్వ్యూ పిలుస్తాను. సో అందుకే యాక్టివిటీస్ అనేవి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది చాలా అర్థమైన స్టూడెంట్స్ కి ఏమో పర్ఫెక్ట్ గా నేర్చుకుని తెలుసలేదు. లేదు నాకు రెజ్యూమ్, నాకు కాపీ పేస్ట్ ఒకటి సరిపోతుంది అంటే మనం ఏం చేయలేము అనమాట. సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఇంకా. అవునా? సో ఇంకొకటి ఏంటంటే ప్రాజెక్ట్స్. ఇప్పుడున్న ఐటీ కంపెనీస్ ఎలా ఉన్నాయంటే మీరు క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ పెడితే వర్కౌట్ అవ్వదు. క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి మీ దృష్టిలో? క్యాన్ యూ టెల్ మీ షూర్ నారాయణ? నేను చూసింది ఏంటంటే గ్రోసరీ ఒకటి, SQL మీద చేస్తారు అందరూ మామూలుగా, డేటాబేస్ క్రియేట్ చేయడం మామూలుగా. అండ్ ML లో వచ్చేసి మెయిన్లీ చంప్ ప్రిడిక్షన్ ఒకటి మెయిన్ గా చూస్తున్నారు అందరూ, ఈజీగా చేయడం జరుగుతుంది. బేసిక్ గా ఈ క్యాప్స్టోన్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక సెట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఒక సెట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు మిషన్ లెర్నింగ్ లో ఒక టాప్ 10 ప్రాజెక్ట్స్ ఉంటాయి, డీప్ లెర్నింగ్ లో ఒక టాప్ 10 ఇట్లా ఉంటాయి అన్నమాట. బేసిక్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్స్ తీసుకొని చేస్తున్నారు, అది అవదు, అది అవ్వడం మానట్లు. ఓకే, సో ఏ కంపెనీ అయినా ఎలా చూస్తుందంటే ఫస్ట్ కోర్స్ కంప్లీట్ చేస్తావు, నీ స్కిల్ ఏంటిది, నీకు ఏమొచ్చు, నీకు మెషిన్ లెర్నింగ్ వచ్చా, డీప్ లెర్నింగ్ వచ్చా, ఓపెన్ సివి వచ్చా, నీకు NLP వచ్చా, ఏది పర్ఫెక్ట్ వచ్చు ఫస్ట్. ఇది పాయింట్ నెంబర్ 1. ఓకే, పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే మీరు డెవలప్ చేసుకున్న ఒక ప్రొఫైల్లో మెయిన్ ప్రాజెక్ట్స్ ఎవరికి చేసావు ప్రాజెక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నువ్వు ప్రాజెక్ట్ చేసావు శివనారాయణ ఫర్ ఎగ్జాంపుల్, దానివల్ల ఎవరికి యూజ్ అయింది? ఈ వాట్ మై పాయింట్, మీరు యాజ్ ఎ ఫ్రెషర్స్
మీరు ఒక ప్రాజెక్ట్ చేశారంటే ఎవరికైనా హెల్ప్ అవుతున్నాయి కదా ప్రాజెక్ట్ అనేది. ఓకే, అది ఇంటర్న్షిప్ అంటే. ఇంటర్న్షిప్ అంటే మీరు చేసిన ఒక ప్రాజెక్ట్ అది ఎవరో ఒక కంపెనీకి ఉపయోగపడాలి. ఓకే, వాళ్ళని క్లయింట్ అంటారు. ఏదో ఒక క్లయింట్ కి యూజ్ అవ్వాలండి. అంతేగాని నార్మల్ గా నేను కోర్స్ చేసేసాను, నా దగ్గర కోర్స్ సర్టిఫికేట్ ఉంది, నా దగ్గర ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఉంది అంటే దట్ ఈస్ నాట్ ద కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టింగ్. ఇక్కడ జరిగేది రియాలిటీ వేరు, అక్కడ చూసేది వేరు. సో అందుకే మనం ఎలా డిజైన్ చేసుకున్నాం, మీకు కోర్స్ మొత్తం ఉంటుంది డీటెయిల్డ్ గా. దాని తర్వాత ఇంటర్న్షిప్ కూడా మీకు మా ఐటీ కంపెనీ నుంచే ఉంటుంది, స్కిల్ నుంచి. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు వర్క్ చేసేది లేదు. సో మీకు ఫస్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అనేది రేపు నేను క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎంత డీటెయిల్డ్ గా చేయాలి, డిప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది, యూస్ కేసెస్ ఎలా రన్ అవ్వాలి, ఇది క్లయింట్ కి ఎట్లా యూజ్ అవుతుంది. ఓకే, సో అలా మనం ఒక్కొక్క యూస్ కేస్ అనేది చేస్తూ వెళ్తాం అనమాట. అలా మనం రేపు రెజ్యూమ్ లో ఎలా పెడతామంటే సో అండ్ సో ద క్యాండిడేట్ మీ పేరు పెట్టి మీరు వర్క్ చేసింది పలానా క్లయింట్ కి. ఓకే, ఈ క్లయింట్ కి నేను ఫస్ట్ యూస్ కేస్ చేశాను, నా యూస్ కేస్ చేయడానికి 20 days టైం పట్టింది. దానికి నేను మల్టీ థ్రెడింగ్ యూజ్ చేశాను, థ్రెడ్స్ యూజ్ చేశాను, ప్రాసెసర్స్ ఎక్కువ యూజ్ చేశాను, ఎలాంటి సర్వర్స్ వాడాను. గాట్ మై పాయింట్స్. సో క్లౌడ్ వాడుకున్నా, నా దగ్గర లోకల్ సర్వర్ ఉందా, అర్థమైందా. సో ఇలాంటి ప్రతి పాయింట్, డేటా ఎక్కడి నుంచి వచ్చింది, మీరెళ్ళి డేటా తీసుకొచ్చారా, లేకపోతే మీకు ఎవరైనా డేటా పంపించారా. సో ఇంత డీటెయిల్డ్ గా మీరు ప్రాజెక్ట్ అనేది చేయడం జరిగింది. సో అందుకే రెజ్యూమ్ బిల్డింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఏది పడితే అది పెట్టకూడదు రెజ్యూమ్ లో. సో ఒక కంపెనీ పేరు ఉండాలి, దానికి మీరు వర్క్ చేసిన డీటెయిల్ ఉండాలి. కాబట్టి మెయిన్ గా ఈ రెజ్యూమ్ బిల్డింగ్ అనేది మీతోనే చేయించడం జరుగుతుంది. అది బెస్ట్ అడ్వాంటేజ్ స్టూడెంట్స్ కి. ఒక ప్రాజెక్ట్ అన్నది ఇంత డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ కూడా మీతో చేపించి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం కూడా ఎందుకు అంటే దే డెఫినెట్లీ ఆస్క్, బికాజ్ యూ హ్యావ్ టు మెన్షన్ చేయాలి రెజ్యూమ్ లో ఈ ప్రాజెక్ట్స్ ఏం చేశారు, దాని డిస్క్రిప్షన్ ఏంటి, మొత్తం దానిలో టూల్స్ ఏం యూజ్ చేశారు అని. దే డెఫినెట్లీ ఆస్క్ యూ వాట్ ఈస్ ద కంప్లీట్ ప్రాసెస్ ఆఫ్ వాట్ రియలీ డిడ్, హౌ డిడ్ యూ డూ ఇట్. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అన్నప్పుడు యూ షుడ్ నో వాట్ యూ రియలీ డిడ్ ఆర్ యూ షుడ్ డూ ఇట్ బై యువర్ ఓన్. అలాంటప్పుడు రేపు ఇంటర్న్షిప్ చేసేటప్పుడు కూడా మీరు ప్రతి యూస్ కేస్ కి బుక్ ఉంటుంది, మీరు ఆ డాక్యుమెంటేషన్ ఇవ్వాలి. డాక్యుమెంటేషన్ ఉందా ఇక్కడ? హౌ మేజర్ ప్రాజెక్ట్స్ కాలేజ్ లో డాక్యుమెంట్ ఉంటుంది. 15 days చేశారంటే డాక్యుమెంటేషన్ చేయాలి. ఓకే, అది ఏం చేస్తామంటే రేపు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అది పట్టుకెళ్ళాలి. స్టాంప్స్ ఉంటాయి, కంపెనీ మా ఐటీ కంపెనీ స్టాంప్స్ ఉంటాయి. ఓకే, కంప్లీట్ చేశారు అని చెప్పేసి దట్ యూ విల్ షో కేస్ దిస్ ఇస్ వాట్ ఐ హావ్ డన్ ఫర్ ద స్కిల్ యూనియన్ కంపెనీ, వాళ్ళకి నా వల్ల ఇంత బెనిఫిట్ అయింది అనేది డీటెయిల్ గా ఉంటుంది అన్నమాట దాంట్లో. అదేనా? సో ద నెక్స్ట్ పాయింట్ ఐ వాంట్ టు ఆస్క్ లైక్ వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ గోల్? మొదలు మీరు వాట్స్ యువర్ డ్రీమ్? లైక్ కంప్లీట్ అన్ని ఐటీనీస్ బ్యాంక్ జాబ్స్ గ్రూప్స్ అన్ని ప్రిపేర్ అయ్యి ఇప్పుడు ఐటీలో ఫస్ట్ టైం నాకు అసలు కంప్లీట్ నాన్ ఐటీ. ఎలా అంటే ఇంటర్ బైపీసీ, తర్వాత డిగ్రీ బయోటెక్నాలజీ, తర్వాత ఎంబీఏ, అసలు ఎక్కడ నాకు టచ్ చేయలేదు కంప్యూటర్స్. అలాంటిది ఇప్పుడు ఇంకా ఇందులో సెటిల్ అవ్వాలని మా హస్బెండ్ కూడా నాకు కంప్లీట్ ఐటీ బ్యాక్గ్రౌండ్ తోటి ఇంకిద్దరు ఎలా సెటిల్ అవుతామని అంతే. ఇక్కడ మోస్ట్ ఆఫ్ పీపుల్ ఎలా అంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది ఎక్కువ. నాకు అసలు తెలియదు కాబట్టి కొంచెం నాకు అర్థం అవడం కూడా కొంచెం లేట్ గా అర్థం అవుతుంది. స్టార్టింగ్ లో అయితే ఒక్కొక్క క్వశ్చన్ కి 2 hours కూడా నేను అలా కూర్చునేది, అది అర్థమయ్యేది కాదు. ఒక్కొక్క 2 hours 2.5 hours అలా కూర్చుని ఎప్పుడుకో అది నాకు చెప్పడం కూడా ఎవరు పక్కన ఉండేవారు కాదు కదా, అందుకని చాలా టైం తీసుకునేదాన్ని. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే మనం అవే ఫంక్షన్స్ అవి చేస్తూ వస్తున్నాం కదా. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ కూడా సేమ్ అవే రిపీట్ అవుతూ ఉంటాం వల్ల కొంచెం ఇప్పుడు ఈజీ అనిపిస్తుంది. ఈ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా, ఫ్రెషర్స్ అనే కాదు, కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది డేటా సైన్స్ ఏలో జాబ్స్ ఉండవు అని అనుకుంటారు. సో ఎలా ఉంటుందంటే డేటా సైన్స్ లో చాలా డొమైన్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏదైనా కెరియర్ గ్యాప్ ఉన్నప్పుడు డేటా అనోటేషన్స్ అని ఉంటుంది అనమాట. లేబుల్ ఐఎన్జీ అనే టూల్ యూజ్ చేసి చేసుకుంటారు. సో చాలా మంది ఇంకొకటి చెప్తారు, ఏమని ఫ్రెషర్లకు అసలు డేటా సైన్స్ ఏలో జాబ్ లేదు, అసలు కంప్లీట్లీ రాంగ్ స్టేట్మెంట్. ఓకే, మీరు ఒక్కసారి మీరు చూడండి ఎన్ని జాబులు ఉంటాయి ఫ్రెషర్లకి. ఓకే, వెల్స్ ఫౌండ్ అనే దాంట్లో కానీ లేకపోతే ఇంకొక పోర్టల్స్ ఎక్కడైనా కానీ మీరు చూడండి ఉంటాయి. కాకపోతే ఏ జాబ్ అనేది అందరికి రాదు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్ ఫర్ ఏఐ, బట్ దే నీడ్ ఓన్లీ ద రైట్ పీపుల్.
గాట్ మై పాయింట్. ఇలా కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా అడ్వాంటేజ్ డేటా సైన్స్ లో. ఎట్లా అంటే 6 months 1 year మనకి ఏదైతే గ్యాప్ అనేది ఏదైతే ఉంటుందో అది ఒక మంచి ఫిల్ చేసుకోవడం, ఒక ప్రాపర్ వేలో ఫిల్ చేసుకొని డైరెక్ట్ కోడింగ్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కొన్ని కంపెనీస్ ఓన్లీ డేటా ప్రిపేర్ చేయడానికి హైర్ చేసుకుంటే డేటా ఆర్గ్యుమెంటేషన్స్ అంటారు అనమాట. లేబుల్ ఐఎంజీ అనే టూల్స్ యూజ్ చేసి కంప్యూటర్ విజన్ కి డేటా రెడీ చేస్తారు. ఒక ప్రాజెక్ట్ కి రెడీ చేయడానికి 6 to 7 months పడుతుంది, అంత పెద్ద ఇమేజ్ డేటాను రెడీ చేయడానికి. ఇలాంటి జాబ్స్ కూడా ఉంటాయి, చాలా ఓపెనింగ్స్ ఉంటాయి వాటిలో. సో వాటిలోకి వెళ్ళి స్లోగా స్టెప్ బై స్టెప్ నేర్చుకొని అక్కడ మన కంప్యూటర్ విజన్ ఇంజనీర్ అవ్వచ్చు, లేకపోతే డీప్ లెర్నింగ్ ఇంజనీర్ అవ్వచ్చు. ఇలా చాలా ఏరియాస్ ఉంటాయి. చాలా మంది ఏంటంటే మొత్తం నేర్చుకొని డేటా సైన్స్ లో జాబ్ రావాలని అనుకుంటారు. అలా కాకుండా డేటా అనటేషన్స్ లోకి వెళ్ళొచ్చు, లేకపోతే డేటా అనలిస్ట్ వెళ్ళొచ్చు, డేటా సైంటిస్ట్ వెళ్ళొచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ ద గ్యాప్ ఆర్ ఇఫ్ యూ నాట్ హ్యావింగ్ ద గ్యాప్, ఇఫ్ యూఆర్ ఫ్రెషర్ డజంట్ మ్యాటర్. ఫ్రెషర్ కి డేటా సైన్స్ లో జాబులు లేవు అనేది కంప్లీట్లీ రాంగ్ స్టేట్మెంట్ నన్ను అడిగితే. ఓకే, ద భూమి ఓకే ఇప్పుడు నార్మల్ ఐసీఏ కంప్లీట్ గా ఏ. ఇప్పుడు మీరు అంతవరకు ఎందుకమ్మా, ఇప్పుడు మీరు ChatGPT చేస్తున్నారు, ChatGPTని ట్రైన్ చేసుకోవాలి, దానికి సెట్ ఆఫ్ డేటా అనేది కావాలి కదా. ఆ డేటా అనేది ఆల్గరిథం ఫార్మాట్ లోనే మనం రెడీ చేయాలి. రెడీ చేయడానికి 10 years ఎక్స్పీరియన్స్ రెడీ చేస్తారా? చేసేంత వరకు ఫ్రెషర్ చేస్తారు. కాకపోతే మీకు ఫ్రెషర్ గా జాబ్ రావాలంటే యూ నీడ్ టు బి ఎలిజిబుల్ ఫర్ దట్ రోల్. మీ దగ్గర అంత ఎలిజిబిలిటీ ఉండాలి. అది ఎలా పడితే అలా వచ్చే జాబ్ కాదు. సో మీరు కరెక్ట్ గా హార్డ్ వర్క్ చేసుకుంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్. నా ఎక్స్పీరియన్స్ లో నేను చూసింది ఏంటంటే 100 మందిని అడిగితే 90 మంది డేటా సైన్స్ లో జాబులు లేవంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ 90 మంది బయట వాళ్ళకి సేమ్ చదవాలి, జాబ్ రాదు, ఎక్కడ కూడా ఏ జాబు రాదు. ఓకే, అదే మీరు బాగా చదివేటోళ్ళు అడగండి. నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, నేను అది ఇచ్చాను, కాబట్టి ఇక్కడ ఈ రోల్ లోపు అయింది అంటారు. లేకపోతే ఇంకొక దాంట్లో తక్కువ ప్యాకేజీకి వచ్చింది, నాకు పర్లేదు అంటాడు, నాకు ML ఇంజనీర్ గా వచ్చింది అంటాడు. ఈ గాట్ మై పాయింట్. ఒక మన ప్లేస్ అయినాలో మనం ఎలాగా ఇప్పుడు మీరే చూడండి, ఇప్పుడు 40 members 50 members ఉన్న బ్యాచ్ లో ఓన్లీ 10 people to 15 people ఆర్ గెటింగ్ ద స్టైపెండ్ ఇంటర్న్షిప్స్ అండ్ ఓన్లీ 10 to 15 people ఆర్ గెటింగ్. అవునా? వాట్ అబౌట్ ద రిమైనింగ్ పీపుల్? అంటే రిమైనింగ్ పీపుల్ కి ట్రైనర్ రావాలి కదా, సర్వీసెస్ అయ్యాయి కదా, ఎగ్జామ్స్ అయ్యాయి కదా, మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ కదా ఇచ్చేది, మరి ఎందుకు రావట్లేదు? దట్ ఈస్ ద వర్క్. మీరు చేసే మీరు చూపించే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది, మీరు ఎంత కష్టపడ్డారు అనేది కూడా ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో వాట్ ఈస్ యువర్ ప్లాన్స్ ప్రణవిరన్, ఫ్యూచర్ ప్లాన్స్? మంచి MNC-లో డేటా సైంటిస్ట్ డిలైట్. ఆ అమ్మాయిని ఎందుకు ఐటీ చూస్ చేసుకున్నాం అంటే డిలైట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండేది. ఓకే, సో సమ్వేర్ యూ మెన్షన్ ఇన్ ద మార్కెట్ అదిలో బాగా కనిపిస్తుంది చాలా. ఓకే, సో యూ వాంట్ టు వర్క్ ఇన్ ద డిలైట్ కంపెనీ. ఓకే, ఆఫ్టర్ దట్ ఓన్లీ జాబ్? ఒక స్టార్ట్అప్. ఓ great. Emily, what about you? సెటిల్ ఇన్ IT. Settle in IT. Okay, so only IT job completely. Okay, I mean సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి శాలరీతో వర్క్ చేస్తాం. చిన్న సెటిల్ అయ్యాక ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేద్దాం, సర్వింగ్ ద పీపుల్ ఫౌండేషన్ స్టార్ట్ చేద్దాం. ఏం పేరు పెడదాం అనుకుంటున్నాం? మా డాడీ రీసెంట్గా చనిపోయారు, సో డాడీ పేరు కదా శివనారాయణ. ఆ మెయిన్ గోల్ వచ్చేసి డేటా సైంటిస్ట్ మామూలుగా. నేను మెయిన్లీ 10th నుంచి నాకు మెయిన్ గోల్స్ సార్ అది. ఆ తర్వాత మామూలుగా బీటెక్ జాయిన్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ వస్తే చాలు అనుకున్నాం మామూలుగా. దాని తర్వాత 4th year కి ఖచ్చితంగా డేటా సైన్స్ లో ML లో జాబ్ కొట్టకపోతే మనం సర్వే కాలేమో అని అనిపించింది సార్ నాకు. అండ్ మామూలుగా డేటా సైంటిస్ట్ జాయిన్ అయిన తర్వాత చిన్నగా రోబోటిక్స్ నేర్చుకొని ఖచ్చితంగా బిల్డ్ చేయాలి మనం కూడా అని నా గోల్స్. సో నాగలక్ష్మి, వాట్ అబౌట్ యు? IT సెక్టర్ లో పర్మనెంట్ గా వర్క్ చేయడం, కంపెనీగా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా. సో బెస్ట్ కంపెనీ, బెస్ట్ ప్యాకేజ్ యాజ్ IT ఎంప్లాయ్. ఓకే, సో హౌ డు యూ ఫీల్ ఫైనలీ? అందరికి ఎలా ఉంది అసలు? గుడ్. సో టుమారో ఐ విల్ టెల్ లైక్ what is the plan of action both for the people who not selected for the stipend and the people who selected for the stipend will be having the same services. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని ఏమీ ఉండవు. ఓకేనా? సో యాజ్ వి మెన్షన్ he will be having lot of work. So he will be having కాల్ ఉంటుంది ఎవ్రీ ఈవినింగ్. We'll have 1 hour 30 minutes. We'll have the discussion
ఓకే, ఎంత చేస్తున్నారు, ఏ రోజు ఆ రోజు తెలుసుకోవడం, సైమల్టేనియస్ మీరు క్లాస్ అటెండ్ అవుతారు, అవి ప్రాక్టీసింగ్ ఉంటాయి, ఎగ్జామ్స్, మళ్ళీ మాక్ ఇంటర్వ్యూస్. ఓకేనా? సో టిల్ యూ కమ్, మీకు ఇంటర్న్షిప్ అయిపోయే లోపల యూ విల్ బి డెఫినెట్లీ గెటింగ్ ఏ గుడ్ జాబ్ ఇన్ ద ప్లేస్మెంట్స్. ఓకే, యూ విల్ గో టు ద ప్లేస్మెంట్ ఏరియా, దేర్ ఆల్సో యూ డూ హార్డ్ వర్క్. ఇక్కడ వర్క్ చేయాలి మీరు. ఓకేనా? అప్పుడే మళ్ళీ అయిపోయింది అనుకోవాలి. ఓకే, సో మీరు కూడా వర్క్ చేసుకుంటే you will be definitely getting a very good placement from the university. Okay, so you have something? ఒకటే ఏంటంటే యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, ఇప్పుడు ఒక స్టెప్ ఎక్కాం కదా అని వదిలేకండి. కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్. ఇంకెంత ఎదిగితే అంత బెటర్. ఇట్స్ ఆల్వేస్ దేర్. What you will say for your junior batches? For next batches ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎక్స్పీరియన్స్ ఉండదు. ఎగ్జామ్స్ మంచిగా అనిపిస్తుంది. ఓకే, టైం యూటిలైజ్ చేసుకోండి సార్. అసలు ఈ టైం మళ్ళీ దొరకదు. ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకోవాలన్నా, హార్డ్ వర్క్ చేయాలన్నా ఈ టైంలోనే ఏమైనా చేయాలి. తర్వాత మళ్ళీ టైం దొరకదు అంటుంది. అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు తర్వాత. వాళ్ళు ఒకటే ఉంటుంది. ఏజ్ అయిపోతే మనం చదువు. So finally, congratulations, first of all, from our company Viragatek. Okay, so congratulations. You keep hard working. Okay, so keep on work చేసుకోండి and try to reach your goal. Okay, from our side, we will give 100% support. సో ఇక్కడ మీకున్న మెయిన్ అడ్వాంటేజ్ నా స్టూడెంట్స్ గా తెలుసో లేదో నాకు తెలియదు, కానీ యూ టేక్ ఎనీ ఎటెక్ ప్లాట్ఫామ్, యూ కాంట్ కమ్యూనికేట్ విత్ ద మేనేజ్మెంట్. అవునా? సరే, మన ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కైనా వెళ్దాం ఇండియా మొత్తంలో, నేను కూడా వస్తాను మీతో పాటు. మీకు ఏ డిపార్ట్మెంట్ మీతో సరిగ్గా మాట్లాడతారు. ఓకే, ఒక డిపార్ట్మెంట్కి వెళ్తే ఇంకో డిపార్ట్మెంట్ పేరు చెప్తారు, ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్తే ఇంకో డిపార్ట్మెంట్ పేరు, బట్ యూ విల్ నాట్ గెట్ ద ప్రాపర్ సొల్యూషన్. మీకున్న ఒక పెరిగి మీకు ఒక ప్రాపర్ సొల్యూషన్ అనేది ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే వీల్ సెటప్ ఎవ్రీథింగ్. మీకు ప్లేస్మెంట్ ఆఫీసర్ కావాలంటే అశోక్ సార్ గురించి మీరు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుకోవచ్చు. యూ నీడ్ ద జనరల్ మేనేజర్ హెల్ప్, అమృత విల్ బి అవైలబుల్. యాజ్ ఎ మేనేజింగ్ డైరెక్టర్ అనే ట్రైనర్ నేను ఇక్కడే అవైలబుల్ గా ఉన్నాను ఈవినింగ్ 6 వరకు. ఎవరికైనా ఓపెన్ గా ఏది కావాలో అది షేర్ చేసుకోవచ్చు. ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈస్ ఫ్రీలీ యాక్సెసిబుల్. ఓకే, అదొకటి చాలా చాలా బెస్ట్ అడ్వాంటేజ్. అది మీకు ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి మీకు తెలియట్లా. అదే మీరు వేరే దగ్గర ఎక్కడైనా ఉండుంటే తెలిసేది. ఇప్పుడు మీకు రికార్డింగ్ రావట్లేదు, ఏం చేస్తారు ఎంపటినే? సతీష్ దగ్గరికి వెళ్ళిపోయి, సతీష్ రికార్డింగ్ రావట్లేదు, సతీష్ నాకు మెయిల్ రాలేదు ఎగ్జామ్ కి, ఇలా డైరెక్ట్ గా అడిగేస్తారు. మరి వేరే దగ్గర కుదిరిద్దా? సో అదే ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈస్ ఫ్రీలీ యాక్సెసిబుల్. ఓకే, అది కూడా మీరు యూజ్ చేసుకొని గివ్ యువర్ బెస్ట్ ఇన్ ద ఇంటెన్షన్స్. సో డెఫినెట్లీ విల్ రీచ్ యువర్ హైట్స్. ఓకే, సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఆల్. వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి పడుకోండి. ఓకే, స్టార్ట్ ద వర్క్ ఫ్రమ్ టుమారో. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.